హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద ఎంత హైప్ ఉందో, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు కదా. సో చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు 1 కాదు 2 కాదు 3 మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో ఒకటైతే మాత్రం నాకెందుకో డిసప్పాయింట్మెంట్ని కలిగించిందనే చెప్పాలి. సో చెప్తా, మొత్తం 3 అప్డేట్లు చెప్తా. సో ఎందుకు డిసప్పాయింటింగ్ ఫీల్ కలిగింది అనేది కూడా చెప్తా. సో మరి మీకేమనిపించిందో చెప్పండి. సో ఓకే, మొత్తం 3 అప్డేట్లు ఏంటో చూద్దాం. సో నాకు డిసప్పాయింట్మెంట్ కలిగించింది లాస్ట్లో చెప్తా. సో వేరే అప్డేట్స్ అన్నీ కూడా ముందు చెప్పేస్తా. సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఈ సినిమాకి సంబంధించి ఒక 2 minutes ఆఫ్ అనౌన్స్మెంట్ వీడియో మీకు కొద్ది రోజుల్లో రాబోతోంది. ఎస్, ఒక 2 minutes ఆఫ్ అనౌన్స్మెంట్ వీడియో మీకు కొద్ది రోజుల్లో అప్లోడ్ కాబోతోంది. అది మరి ఎందులోంచి వస్తుందని తెలియట్లే. సో బేసిక్గా ఇక్కడ మన దగ్గరేమో కేవలం నారాయణ గారు మాత్రమే ప్రొడ్యూసర్ అంటున్నారు. బట్ కొన్ని ఆర్టికల్స్లో ఐఎమ్ సీయింగ్ బోత్ నారాయణ గారు అండ్ డివివి దానయ్య గారి పేరు, వీళ్ళిద్దరు పేర్లు చూస్తున్నాను నేను. సో నాకు తెలిసి వీళ్ళిద్దరూ కామన్గా ప్రొడ్యూసర్స్ అనుకోండి, ఎందుకంటే చాలా భారీ బడ్జెట్ సినిమా కదా అది. సో అంత భారీ బడ్జెట్ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ సో దానికి ఏమంటారు, ఒక్క ప్రొడ్యూసర్ హ్యాండిల్ చేయగలుగుతారు, ఒక ప్రొడ్యూసరే మొత్తం ఫైనాన్స్ చేయగలుగుతారని నేను అనుకోవట్లే. సో డెఫినెట్గా అది 1000 కోట్ల బడ్జెట్ అది. సో ఖచ్చితంగా వీళ్ళ ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో అయితే వస్తుంది. అండ్ అది ఎందులో వస్తుంది అనేది మనకు తెలీదు. అండ్ రెండోది వచ్చి, ఈ సినిమా యొక్క డ్యూరేషన్ ఎంత ఉండబోతుందో క్లారిటీ వచ్చింది. ఈవెన్ యానిమల్ సినిమా కంటే పెద్దగా ఉండబోతోంది. 3 గంటల 30 నిమిషాల సేపు ఉండబోతుందంట ఈ సినిమా డ్యూరేషన్ ఆల్మోస్ట్. అండ్ 2026 సమ్మర్ వరకు కూడా ఈ సినిమా షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఆ VFX వర్క్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అండ్ మనకి 2027 మిడ్లో ఏదో ఒక టైంలో రిలీజ్ అవ్వచ్చు, లేదంటే ఎండింగ్లో అయినా రిలీజ్ అవ్వచ్చు. సో దానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. పోస్ట్ ప్రొడక్షన్, VFX, సౌండ్ డిజైనింగ్, ఫైనల్ మిక్సింగ్, వీటన్నిటికీ కూడా చాలా హ్యూజ్ టైం అయితే తీసుకుంటున్నారు. సో ఎందుకంటే షూటింగ్ అనేది ఓకే ఇంపార్టెంట్ పార్టే, కానీ ఈ సినిమాకి మిగతావి కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి. సో అందుకనే చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నారు. ఓకే, సో ఇది ఇంకొక అప్డేట్. సినిమా డ్యూరేషన్ 3 గంటల 30 నిమిషాలు అయితే ఉండబోతుంది. సో అదైతే ఇంకొక కన్ఫర్మ్డ్ అప్డేట్. ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. సో 3 గంటల 30 నిమిషాలు అయితే కన్ఫర్మ్. అయితే ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అప్డేట్, 3వ అప్డేట్ ఏంటి అంటే, ఈ సినిమా 2 పార్ట్లు ఉండట్లేదు, ఒక పార్టే ఉండబోతుంది. ఎస్, ఈ సినిమా బేసిక్ ఇందా డ్యూరేషన్ అందుకే చెప్పాను నేను ఫస్ట్. సో 3 గంటల 30 నిమిషాల డ్యూరేషన్లో సినిమా రిలీజ్ కాబోతోంది. యాక్చువల్గా చెయ్యాలి అనుకుంటే కొంచెం లైక్ రిలీజ్ చేయొచ్చు, ఇంకొంచెం పెంచి 2 పార్ట్ల సినిమా కింద రిలీజ్ చేయొచ్చు, అదైతే క్లియర్ కదా. కాకపోతే ఏంటంటే ఇంకా రాజమౌళి గారు అలాగా చెయ్యాలి అనుకోవట్లేదు. ఆయన డైరెక్ట్గా ఒక్క పార్ట్ మూవీ కింద దీన్ని రిలీజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు బాహుబలి ఫస్ట్ పార్ట్ ఉంది, అది మనకి యూనో మోర్ దెన్ 2.5 hours ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ కూడా మోర్ దెన్ 2.5 hours ఉంటుంది. సో అది వేరు. సో దీనికి ఏంటంటే ఓన్లీ 3.5 hours ఆఫ్ మూవీ వచ్చింది. RRR కూడా అంతే కదా. సో RRR కూడా అరౌండ్ 3 hours 20 minutes ఎంతో ఉంటుందా, 3 hours 12 minutes ఎంతో ఉంటుంది అది. సో అది కూడా బేసిక్గా డ్యూరేషన్ ఎక్కువే. కాకపోతే ఏంటంటే దానికి కూడా ఇప్పుడు పార్ట్ 2 అయితే తీయాలనుకుంటున్నారు, ఎందుకంటే అది బాగా వర్కౌట్ అయింది కాబట్టి. ఒక ఐడియా వచ్చింది, ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా వచ్చిందని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి అది ఎప్పుడు తీస్తారో ఎవరు తీస్తారో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే అది పరిస్థితి. అయితే ఈ
ఈ ఎస్ఎస్ఎంబి 29 మాత్రం 2 పార్ట్ల సినిమాగా వస్తదని చెప్పి ముందు నుంచి ఒక థాట్ అయితే ఉంది. బట్ లేదు, ఇప్పుడు అది ఒక్క పార్ట్ సినిమాగానే రాబోతుందనమాట. సో, ఆయనే స్టార్ట్ చేశారు యాక్చువల్‌గా ఈ 2 పార్ట్‌లు అనే కాన్సెప్ట్. ఈవెన్ ఒకసారి మణిరత్నం గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే నాకు ఈ పొన్నియిన్ సెల్వన్ నేను తీయగలిగాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ రాజమౌళి గారు. ఎందుకంటే బేసిక్‌గా ఆయనకి ఎప్పటినుంచో తీయాలని ఉంది. కానీ ఒక సినిమాలో చెప్పడం అవ్వదని చెప్పి ఆగిపోయారు. బట్ ఎప్పుడైతే 'బాహుబలి 1 అండ్ 2' వచ్చిందో ఓకే, ఒక సినిమాని ఇట్లా 2 పార్ట్‌లో కూడా చెప్పచ్చా? ఒక స్టోరీని 2 సినిమాల్లో చెప్పచ్చా అనే థాట్ వచ్చింది. సో, అప్పుడు నాకు ఇది తీయాలనే థాట్ వచ్చి ఇంకా ఫినిష్ చేసేసానని చెప్పారనమాట ఆయన. సో, ఇది స్టార్ట్ చేసిందే రాజమౌళి గారు ఇండియన్ సినిమాలో దీన్ని స్టార్ట్ చేసింది ఆయన. సో, చాలా ఎక్స్ట్రార్డినరీ వేలో వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఈ సీక్వెల్స్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీ వేలో వర్కౌట్ అయింది. మనం చూసాం 'కేజీఎఫ్‌కి' అదే జరిగింది. ఈ 'పుష్ప 2'కి అదే జరిగింది. 'కేజీఎఫ్ 2'కి, 'పుష్ప 2'కి. ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1'కి అదే జరుగుతది. 'జై హనుమాన్‌కి' అదే జరుగుతది. ఖచ్చితంగా జరుగుతది. అండ్ 'సలార్‌కి' జరుగుతది. 'కల్కికి' జరుగుతది. అన్నిటికి జరుగుతాయి. సో, బేసిక్‌గా అవన్నీ కూడా చాలా బెటర్‌గా బిజినెస్ అయితే చేసుకుంటున్నాయి. 'కేజీఎఫ్ 3' కూడా ఉంది. అండ్ 'పుష్ప' కూడా పార్ట్ 3 ఉంది. 'సలార్' నాకు తెలిసి 2 పార్ట్స్ మూవీయేలెండి. సో, ఇట్లాగా చాలా సినిమాలు ఆయన స్టార్ట్ చేసిన ఆ సీక్వెల్ ఫ్యాక్టర్‌ని యుటిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ కదా అది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌కి ఏదైతే ప్రమోషన్సు ఏదైతే మార్కెటింగ్ చేస్తున్నారో అదంత సరిపోవట్లేదు ఆడియన్స్‌ని పుల్ చేయడానికి. ఇప్పుడు అంతెందుకు 'ట్రిపుల్ ఆర్' సినిమా ఉంది. 'ట్రిపుల్ ఆర్' సినిమాకి పార్ట్ 1కి హిందీలో వచ్చిన నెట్ 280,00,00,000. బేసిక్‌గా దట్ మూవీ డిజర్వ్స్ మోర్ యాక్చువల్లీ. బట్ హిందీ ఆడియన్స్ నుంచి నేనంటుంది. సో, ఒకవేళ పార్ట్ 2 అయ్యుండుంటే ఓన్లీ హిందీ ఆడియన్స్ నుంచే అరౌండ్ 600,00,00,000 నెట్ కొట్టే సినిమా అది. అది ఎందుకు 600,00,00,000 కొట్టలేకపోయిందంటే పార్ట్ 1కి ఎంత ప్రమోషన్ చేసినా కూడా అది సరిపోదు. పార్ట్ 1లో ఏదైతే స్టోరీ ఉంటదో, దాంట్లో ఏదైతే ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటదో, ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉండి పార్ట్ 2 కంటిన్యూషన్ పాయింట్ ఉంటదో, లైక్ 'బాహుబలిలో' 'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి' అనే పాయింట్ ఏదైతే ఉందో అట్లాంటి ఒక పాయింట్ ఉండి ఆడియన్స్ అట్లా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేసి ఉంచితే పార్ట్ 2కి మొత్తం అందరూ పరిగెడతారు థియేటర్‌లకి. అది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతోంది యాక్చువల్‌గా. ఇప్పుడు 'పుష్ప 2'కి ఎక్కువ వచ్చినాయా 'పుష్ప 1'కా అంటే 'పుష్ప 2'కే. 'కేజీఎఫ్ 1'కి ఎక్కువ వచ్చాయా 'కేజీఎఫ్ 2'కా అంటే 'కేజీఎఫ్ 2'కే. ఇప్పుడు నెక్స్ట్ 'కాంతారా'కి ఆల్రెడీ పార్ట్ 1కి అరౌండ్ మోర్ దెన్ 400 క్రోర్స్ వచ్చినాయి కదా! పార్ట్ 2కి చాలా ఎక్కువ వస్తాయి. 1000 అబోవ్ వస్తది. అది డెఫినిట్‌గా చాలా హ్యూజ్ లెవెల్‌లో సక్సెస్ అవుతది ఆ సినిమా. అలాగే 'జై హనుమాన్', అలాగే మిగతా సినిమాలు. 'సలార్ 2', 'సలార్ 1'కి మనకి దగ్గరకి 700,00,00,000 కలెక్షన్స్ వచ్చాయి. 'సలార్ 2'కి ఈజీగా 1800 నుంచి 2000 మధ్యలో ఉంటది. 'కల్కికి' ఫస్ట్ పార్ట్‌కి మనకి దగ్గర 1150 నుంచి 1200 కోట్ల మధ్యలో వచ్చాయి. పార్ట్ 2కి 2200 కోట్లు ఈజీగా వస్తాయి. ఆ లెవెల్ కలెక్షన్స్ ఉంటాయి. అంటే ఆ కనెక్టివిటీ అనేది పెరుగుతది. ఓటీటీకొచ్చి, టీవీకొచ్చి, ఆడియన్స్ చూడడం మొదలుపెట్టి, ఇంకా ఎక్కువ ఓన్ చేసుకోవడం మొదలుపెట్టి, ఆ క్లిఫ్ హ్యాంగర్స్ అర్థం చేసుకొని, పార్ట్ 2 కోసం వెయిట్ చేసి, అలా చేయడం అనేది జరగడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే సినిమా ఎక్కువ మంది థియేటర్‌కొస్తారు. సో, అండ్ నాకదే అనిపిస్తుందనమాట. అంటే మైట్ బీ ఆయనేమనుకుంటూ ఉండొచ్చు, ఇది ఒక ఫ్రాంచైజ్ ఫిల్మ్‌లాగా తీద్దాం అనుకుంటున్నారేమో నాకు తెలిసి. ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ కీరవాణి గారు ఒకసారి ఒక క్లారిటీ ఇచ్చారు. కీరవాణి గారు కాదు, రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటా. విజయేంద్ర ప్రసాద్ గారు, సారీ విజయేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళ నాన్నగారు. రాజమౌళి గారి ఫాదర్. సో, ఆయన ఒకసారి చెప్పారు. ఇది 'ఇండియానా జోన్స్' లాగా 4 పార్ట్‌ల్లాగా, అంటే 4 డిఫరెంట్ స్టోరీస్‌తో అన్నట్టుగా తీయొచ్చు అన్నట్టుగా చెప్పారనమాట. సో, ఆ క్యారెక్టర్స్ ఏముంటాయి, బట్ స్టోరీ మారతది అని చెప్పి. సో, అలాగేదైనా చేద్దాం అనుకున్నట్టున్నారు. సో, అందుకని ఇప్పుడు 2 పార్ట్‌లుగా తీస్తే అది మళ్ళీ వర్కౌట్ కాదు కదా! అందుకని దీన్ని ఒక్క పార్ట్‌గానే తీసి, ఒకవేళ ఇది బీభత్సంగా వర్కౌట్ అయినట్టయితే అప్పుడు దీనికి ఇంకొక పార్ట్ అనౌన్స్‌మెంట్ ఇస్తారేమో అనిపిస్తోంది నాకు. బట్ ఏదైనా నాకేమనిపించిందంటే, ఇది 2 పార్ట్‌ల సినిమాగా వస్తేనే బాగున్నేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారేమి మిగతా వాళ్ళలాగా ఒక పార్ట్ ఇప్పుడు తీసి తర్వాత పార్ట్ ఎప్పుడో తీస్తానన్నట్టు కాదు కదా! ఆయన 2 పార్ట్‌లకు కావాల్సిన స్టోరీ ముందే రాసుకొని తీస్తారు. ఒకటి 2 పార్ట్‌లు తీసేటట్టయితే. ఇప్పుడు 'సలారే' ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 'సలార్' కూడా స్టోరీ అయితే రాసేశారు. బట్ డైలాగ్స్, సీన్స్ అవి ఇంకా రాసుకోలేదు కంప్లీట్‌గా. అది 'డ్రాగన్' అయిన తర్వాత రాస్తారు. 'డ్రాగన్' పార్ట్ 1 అయ్యాక రాస్తారు. ఆ తర్వాత ఇదేంటిది 'కల్కి' కూడా అంతే. 'కల్కి' ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ రైటింగ్ అనేది కంటిన్యూ చేశారు. అంటే అప్పటికే కొంత రాసి ఉంచారు. బట్ ఆ తర్వాత మిగతాది కంటిన్యూ చేశారు. సో, అలా కాకుండా ముందే రాసి పెట్టుంచుకుంటారు ఆయన ఒకవేళ 2 పార్ట్‌లు గనక తీసేటట్టయితే.
అలా తీస్తారు. సో, మధ్యలో ఏం గ్యాప్ ఉండదు. జస్ట్ 1 ఇయర్ గ్యాప్ ఉంటది. లైక్ ఎగ్జాక్ట్‌లీ లైక్ 'బాహుబలి 2' 2015లో 'బాహుబలి 1', 17లో 'బాహుబలి 2' వచ్చినట్టు 27లో మహేష్ బాబు గారి సినిమా 29లో పార్ట్ 2 అంటే పార్ట్ 1 27లో, పార్ట్ 2 29లో వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశా నేను. సో దట్ అప్పుడేంటంటే పార్ట్ 1కే మనకి చాలా హ్యూజ్ లెవెల్ కలెక్షన్స్ ఉంటాయి. పార్ట్ 1కి ఈ సినిమా మీద ఉన్న హైప్ కారణంగా అరౌండ్ దగ్గర దగ్గరగా ఈజీగా ఒక 2000 క్రోర్స్ దాకా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఈ సినిమా పార్ట్ 1కే. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' ఓన్లీ విత్ సింగిల్ పార్టే దగ్గర దగ్గర 1387 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే విత్ జాపనీస్ రిలీజ్ కలిపి. సో, ఇప్పుడేంటంటే ఈ సినిమాకి ఇంకా ఎక్కువుంటది హైపు. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్'కి ఆస్కార్ రావడం, గోల్డెన్ గ్లోబ్ రావడం, ఇంటర్నేషనల్‌గా మారు మోగడం. అందరూ 'స్పిల్బర్గ్', 'క్యామరూన్', 'రూసో బ్రదర్స్' అందరూ అప్రిషియేషన్‌లు చేయడం. సో, అది ఎటెటో ఎళ్ళిపోయింది ఆ సినిమా. సో, నేనంటుందేంటంటే ఇప్పుడు ఈ సినిమాకి డెఫినిట్‌గా ఓన్లీ పార్ట్ 1కే 2000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఈజీగా ఉంది. కానీ 2 పార్ట్‌ల సినిమా అయితే ఫస్ట్ పార్ట్‌కి 2000 కోట్లు కొడితే సెకండ్ పార్ట్‌కి 3500 వరకు టార్గెట్ పెట్టుకొని ఎళ్ళొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ సినిమా. యాహ్! 'అవతార్' లాంటి సినిమాలే 5 పార్ట్‌లుగా తీస్తానని చెప్పినప్పుడు, ఈ ఎందుకయ్యా మరి తీసేయొచ్చుగా 2 పార్ట్‌లు. ఏమో నాకు ఈ విషయంలో మాత్రం డిసప్పాయింట్‌మెంటే. ఇండియన్ సినిమా గ్రాఫ్‌ను పెంచే కైండ్ ఆఫ్ సినిమా అవుతదబ్బా! దీనికి సీక్వెల్ గనుక ఉన్నట్టయితే. ఏమో! ఈ విషయంలో మాత్రం అంటే మేబీ ఒక స్ట్రెయిట్ సినిమాగా వచ్చినట్టయితే 2000 కోట్లు కొట్టినట్టయితే అది కూడా బెస్టే. నేను కాదనట్లేదు గానీ, స్టిల్ ఇంకా ఎక్కువగా అవకాశం ఉంది గదా! అనిపిస్తోంది నాకంతే. అది సరే ఇప్పుడు దీని తర్వాత ఏం తీస్తారు మరి? ఇప్పుడు ఇదంతా బానే ఉంది. సరే ఇది ఒక పార్ట్ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. 3 గంటల 30 నిమిషాలు డ్యూరేషను. అనౌన్స్‌మెంట్ వీడియో వస్తది కొద్ది రోజుల్లో. ఓకే. 1000 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి. ఇప్పుడు ఈ ఒక్క సినిమాకే 1000 కోట్ల బడ్జెట్టు. ఇప్పుడు 2 పార్ట్‌లు కాదిది. ఇప్పుడు బేసిక్‌గా 2 పార్ట్‌లకి కలిపి 1000 కోట్ల బడ్జెట్ అయితే తక్కువే అనుకున్నారు. కానీ కాదు. ఒక సినిమాకే 1000 కోట్ల బడ్జెట్టు. అండ్ ఒక సినిమానే దానికంటే ఎక్కువ బిజినెస్ చేయాల్సి ఉంటది. అండ్ దీంట్లో మళ్ళీ 40% ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ మోడల్. వచ్చిన ప్రాఫిట్‌లో 40% షేర్ అనమాట. ఇద్దరు రాజమౌళి గారును అండ్ ఎవరు 'మహేష్ బాబు' గారు వీళ్ళిద్దరూ కూడా అలాగే ఎళ్లారు. సో, ఆ మోడల్‌లోకెళ్లారు. సో, ఒక సినిమాకి 1000 కోట్ల బడ్జెట్ అంటే ఇది ఇండియన్ హిస్టరీలో మోస్ట్ కాస్ట్‌లీయెస్ట్ ఫిల్మ్ ఇది. అంతే గదా! సింపుల్. అది ఏమోనబ్బా! నాకైతే ఏం అర్థం గాట్లా. ఈళ్ళు ఏం జేయాలనుకుంటున్నారో. సరే ఓకే. చాలా పెద్ద సినిమా వస్తది. బ్లాస్టింగ్ సినిమా వస్తది. అందులో నో డౌట్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక అన్ని సినిమాలకి 2 వీకెండ్స్ వదులుతారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక 3 వీకెండ్స్ వదిలేయాలేమో, 4 వీకెండ్స్ వదిలేయాలేమో. అలా ఉంటదిలేండి అది వేరే విషయం. బట్ స్టిల్ ఏమో నాకెక్కడో అనిపిస్తుంది ఏంటంటే, ఆ 2 పార్ట్‌లు ఉంటేనే బావుందనిపిస్తుంది. సరే ఇప్పుడు నా క్వెషన్ అదే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అంటారు గదా! పాట ఒకటుంటది 'నాని' గారిది. సో, 'ట్రిపుల్ ఆర్ 2ఆ? మహాభారతమా? ఏది? లేదంటే దీనికే ఇంకోటి అనౌన్స్ చేస్తారా? ఫస్ట్ పార్ట్ తీసిన తర్వాత పార్ట్ 2 మళ్ళీ అనౌన్స్ చేస్తారా? అంటే లైక్ అది ఫ్రాంచైజ్ లాగా. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఈ సినిమాకి ఏం పేరు పెడతారనుకుందాం? ఏదోటి అనుకుందాం మేబీ. ఎస్ఎస్ఆర్ఎంబీ అనే పెట్టేస్తారు కొంపతీసి అనుకుందాం పోనీ. ఎస్ఎస్ఆర్ఎంబీ అనుకుందాం పోనీ అందాక. ఎలాగో ఎస్ఎస్ఆర్ఎంబీ సారీ ఎస్ఎస్ఎంబీ 29 కదా! మొన్న అది ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది కదా! ఎస్ఎస్ఎంబీ 29 అని పెట్టేసారనుకుందాం. లేదా ఎస్ఎస్ఆర్ఎంబీ అని పెట్టేసారనుకుందాం అబ్బా! నాకేందో ఆ 2 పేర్లు వచ్చేత్తలేండి నాకు. అది అలవాటయిపోయింది స్టార్టింగ్ నుంచి మాట్లాడి. ఈ ఎస్ఎస్ఎంబీ 29 అనో, ఎస్ఎస్ఆర్ఎంబీ అనో పెట్టేసారనుకుందాం. సో, ఇంకా అప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 2 ఎస్ఎస్ఆర్ఎంబీ 2 అని ఏమన్నా అనౌన్స్‌మెంట్ ఇస్తారా? అనైతే ఏమో అనిపిస్తుంది మరి. ఏమో ఇది రావడానికే మనకైనా బోలెడు టైం ఉందిలేండి. ఆడ 2026 సమ్మర్ దాకా షూటింగు, ఆ తర్వాతంతా వీఎఫ్ఎక్సు, పోస్ట్ ప్రొడక్షను, సౌండ్ మిక్సింగు, ఫైనల్ మిక్సింగ్‌లు అబ్బో! చాలా పెద్ద పనుంది. దానికి విపరీతమైన బీభత్సమైన ప్రమోషన్సు. ఆయన చేసినన్ని వింత వింత ప్రమోషన్‌లు ఎవరు చేయరు. సో, చాలా హ్యూజ్ లెవెల్ ప్రమోషన్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయిలెండి మొత్తం అన్నీ గూడా వేరే విషయం. బట్ స్టిల్ డిపెండ్స్. సో, అది మరి. నాకైతే ఈ విషయంలో మాత్రం డిసప్పాయింట్‌మెంటే. మరి మీరేమనుకుంటున్నారు? ఒక పార్ట్‌కొస్తే బావుండనుకుంటున్నారా? 2 పార్ట్‌లొస్తే బావుండనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.